అందుకే గాంధీ గారు అప్పుడే అన్నారు, ఏమన్నారు, ఒకటి అమ్మ బంటే వీడియో చూస్తుంది బంటే, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి బంటే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎస్ఎన్ స్పోర్ట్స్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాజల్ని అంటాం కాజు, ఇండియాలో పెరుగుతున్న ట్రావిస్ క్రేజ్. మూలని అంటాం కార్నర్, సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న వార్నర్. దెబ్బ తగిలితే అంటాం అబ్బా, హర్షదీప్ కెప్టెన్సీలో ఫైనల్ కి వెళ్లిన విదర్భ. అమన్ అనే ప్లేయర్ సెంచరీ స్కోర్ చేశాక ట్రావిస్ హెడ్ అనే సెలబ్రేషన్ చేశాడు. ఈ ప్లేయర్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముందుగా మ్యాచ్ లోకి వెళ్తే, విజయ్ హజార్ ట్రోఫీలో విదర్భ టీమ్ కి అండ్ కర్ణాటక టీమ్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక టీం 49 ఓవర్స్ లో 280 రన్స్ కొట్టేసింది. కరుణ్ నాయర్ 90 బాల్స్ లో 76 రన్స్ కొట్టేశాడు. బౌలింగ్ లో దర్శన్ నల్కండే 5 వికెట్ హాల్ తీశాడు. అండ్ హర్ష దూబే 10 ఓవర్స్ లో 51 రన్స్ ఇచ్చాడు. అండ్ తన ఎకానమీ చూస్తే 5.1 గా ఉంది. తనైతే వికెట్స్ ఏం తీయలేదు, బట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో 3 వికెట్స్ తీశాడు అండ్ క్రూషియల్ రన్స్ కొట్టేశాడు. దీనిపై ఆల్రెడీ వీడియో ఉంది, చెక్ చేయండి. తర్వాత బ్యాటింగ్ చేసిన విదర్భ టీం 46 ఓవర్స్ లో టార్గెట్ ని చేస్ చేసింది. అమన్ మొగ్దే 122 బాల్స్ లో 138 రన్స్ కొట్టేశాడు. తన సెంచరీ స్కోర్ చేశాక ట్రావిస్ హెడ్ లో సెలబ్రేషన్ చేసుకున్నాడు. వీడియో ఎండింగ్ లో ట్రావిస్ హెడ్ కి సంబంధించిన క్లిప్ అవుట్ పెడతాను, మిస్ అవ్వకండి. అమన్ మొగ్దే విజయ్ హజార్ ట్రోఫీలో 9 ఇన్నింగ్స్ లో 781 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ ఏకంగా 97 గా ఉంది. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. ఈ టోర్నమెంట్ లో తనే హైయెస్ట్ రన్ స్కోరర్ గా ఉన్నాడు. యాక్చువల్ గా ఆర్సీ ప్లేయర్ దేవదత్ పడికిల్ 3 సెంచరీలు కొట్టగానే న్యూజిలాండ్ తో ఓడిఐ సిరీస్ కి పడికిల్ ని సెలెక్ట్ చేయాలని చాలా మంది పోస్ట్ పెట్టారు. కానీ టీమ్ సెలక్షన్ కి ముందు కూడా అమనే టాప్ స్కోరర్ గా ఉన్నాడు. బట్ ఈ ప్లేయర్ గురించి ఎవరికి తెలీదు. అండ్ సెమీఫైనల్ లో పడికిల్ 19 బాల్స్ లో 4 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అండ్ అమన్ అయితే సెంచరీ స్కోర్ చేశాడు. డేవిడ్ వార్నర్ మొన్నే ఒక సెంచరీ కొట్టాడు, మళ్ళీ ఇప్పుడు ఇంకోటి కొట్టాడు. సిడ్నీ సిక్సర్స్ కి అగైన్స్ గా జరిగిన మ్యాచ్ లో వార్నర్ 65 బాల్స్ లో 110 రన్స్ కొట్టేశాడు. తన స్ట్రైక్ రేట్ 169 గా ఉంది. దీంతో వార్నర్ టీం 20 ఓవర్స్ లో 189 రన్స్ కొట్టేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ టార్గెట్ ని చేస్ చేసింది. స్టీవ్ స్మిత్ 52 బాల్స్ లో 100 రన్స్ కొట్టేశాడు. ఎస్ఆర్ఎస్ ప్లేయర్ జాక్ ఎడ్వర్డ్స్ ఈ మ్యాచ్ లో 8 బాల్స్ లోనే 17 రన్స్ కొట్టేశాడు. ఇందులో 2 సిక్స్లు ఉన్నాయి. అండ్ బౌలింగ్ లో 1 వికెట్ తీశాడు. బట్ తనైతే ఎక్కువ రన్స్ ఇచ్చాడు. తన 4 ఓవర్స్ లో 52 రన్స్ ఇచ్చాడు. తన ఎకానమీ ఏకంగా 13 గా ఉంది. మరి ఈ ప్లేయర్స్ లో మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ, హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు కానీ, గంట కొట్టండి. అట్లా ఎవరు పెట్టారు? తెలుసు కదా, మీ పొకోడి యాదవ్ గొడ్డలి. చెలి కొడుతుందని చేస్తలేవా, చేతనైతలేని చేస్తలేవా? తెల్లారుగా లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. నీకు వీడియో రికమెండ్ చేసిన పాపానికి యూట్యూబ్ నిజం కక్కుని చేస్తుందా? మార్రా మ్యాన్ కే రౌడే.